ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురం మెడికల్ హాస్పిటల్కి వచ్చాం. సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ కి అక్కడే కూర్చునే టేబుల్ మీదే దే ఆర్ డూయింగ్ స్ట్రెచర్స్. ఎమర్జెన్సీ మనకి కంప్లైంట్ వచ్చింది, ఇక్కడ మెడిసిన్స్ ఇవ్వట్లేదు, బయట తీసుకోమని చెప్తున్నారని. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురం మెడికల్ హాస్పిటల్కి వచ్చాం. సో జనరల్ క్యాజువాలిటీకి వచ్చాం, జనరల్ ఓపీకి వచ్చాము, డ్రై కాఫ్ ఉందని చెప్పేసి. సో మనం లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఒక టేబుల్ దగ్గర మనకి ఓపీ రాశారు. సో యాజ్ ఎ పేషెంట్ మనం వెళ్ళాము, దెర్ ఇస్ నో సిట్టింగ్. అంతా మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ కి అక్కడే కూర్చునే టేబుల్ మీదే దే ఆర్ డూయింగ్ స్ట్రెచర్స్. ఎమర్జెన్సీ కేసు అనుకుంటా, బెడ్ లేదు, ఏం లేదు. అక్కడ కూర్చొని వాళ్ళు స్ట్రెచర్స్ అంతా చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, మనం ట్రీట్మెంట్ కి వెళ్ళినప్పుడు మనకి 3 మెడిసిన్స్ రాశారు. 3 మెడిసిన్స్ లో 2 మెడిసిన్స్ మాత్రం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని చెప్పారు. ఒక మెడిసిన్ మనల్ని బయట తీసుకోమని చెప్పారు అనమాట. యాక్చువల్గా ఇది మనకి కంప్లైంట్ వచ్చింది, ఇక్కడ మెడిసిన్స్ ఇవ్వట్లేదు, బయట తీసుకోమని చెప్తున్నారని. అందుకని మనమే పేషెంట్ లాగా వచ్చి చూస్తే ఒక మెడిసిన్ మాత్రం మనం బయట తీసుకోమని చెప్తున్నారు.